మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ వచ్చేలా చేసిన చక్రికి ముద్దు పెట్టిన మహాలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. మహాలక్ష్మి చక్రి ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే చక్రి కార్లో ఎక్కిన యూనివర్సిటీలో వర్క్ చేసే మేడం ద్వారా సర్టిఫికెట్స్ ఎలా అయినా మహాలక్ష్మికి ఇప్పించాలని ఆ మేడంతో మాట్లాడడం జరుగుతుంది. సహాయం కూడా అడిగేసరికి వీలు చూసుకుని మీ ఆవిడ్ని తీసుకుని ఇంకా యూనివర్సిటీకి రమ్మని, దానికి ఎలా అప్లై చేసుకోవాలో ఏంటో అన్ని వివరంగా చెప్తానని చెప్పి ఇంకా ఆ మేడం అయితే చక్రికి చెప్తారు. చక్రికి చెప్పేసరికి చక్రి చాలా సంతోషపడతారు. నా వల్ల మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ వస్తే మహాలక్ష్మి దృష్టిలో నేను గొప్పవాడిగా ఉంటాను, నా మీద కొంచెం మంచి ఒపీనియన్ ఏర్పడుతుందని చక్రి అయితే మనసులో అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు అనగానే ఏమీ లేదు మేడం, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు కదా అనగానే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, వచ్చే ముందు నాకు కాల్ చేసిరా, ఒక్కొక్కసారి నేను లీవ్ పెడతాను, మీరు పని కట్టుకుని నా కోసం వచ్చిన తర్వాత నేను లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పెళ్లి వాళ్ళు వస్తున్నారు అని చెప్పడంతో ఇంకా హడావిడిగా రెడీ అవుతారు. తీరా మోసి పెళ్లి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన కండిషన్ గురించి ఎక్కడ బయట పడిపోతుందో అని టెన్షన్ పడుతూనే ఉంటారు. అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉండగానే అప్పటికే పెళ్లిళ్ళు బ్రోకరు బయటికి చెప్పేస్తాడు, ఇంతకీ పెళ్లి కూతురు వాళ్ళు పెట్టిన కండిషన్ మీకు ఓకేనా అనేసరికి కండిషన్ ఏంట్రా అని చెప్పాను. కానీ చక్రి ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా కండిషన్ ఏముంటుంది అని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటాడు. ఇంకా అక్కడికి అందరూ కూడా మాట్లాడుకుంటారు. పెళ్లి కూడా వీలైనంత తొందరలోనే జరిపించేయాలని, ఇంకా వచ్చే నెల 3వ తారీఖున ముహూర్తం అంటూ ముహూర్తాన్ని ఖాయం చేసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చక్రి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ 3వ తారీఖు లోపు ఏదో రకంగా అన్నయ్య పెళ్లి జరిపించేయాలి, అన్నయ్యని వేరేగా పంపిస్తున్నామన్న విషయం బయటపడకముందే అన్నయ్య పెళ్లి జరిగిపోవాలి అని చక్రి, మహాలక్ష్మి, కేశవ, కన్నా వీళ్ళ నలుగురు అనుకుంటారు. కానీ కన్నాకు మాత్రం చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే మాధవను చిన్నప్పటి నుంచి తన తండ్రిలా అనుకున్నాడు కదా. మాధవను ఏదైనా సరే అడగకముందే తను తీసుకొచ్చి కన్నాకు ఇవ్వడంతో కన్నా చక్రి మాధవని వదిలి ఉండగలనా అన్న అనుమానానికి వచ్చేసి బాధపడతాడు. తను పెళ్ళైతే మేమంతా ఉన్నాం కదా, మీ అన్నయ్యలు చూసుకుంటారులే అని చెప్పి మాట్లాడేసరికి అదేంట వదిన, మీ అన్నయ్యలు చూసుకుంటారు అంటే నువ్వు ఉండవా, నేను అనేసరికి ఏంటొదిన మీరు కూడా వెళ్ళిపోతారా అని ఏడుస్తూ ఉండేసరికి నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను సరేనా, నువ్వు బాధపడకు, పెళ్ళయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉందామని అందరూ అనుకుంటారు. ఇంకా కన్నాను ఓదార్స్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి గారు మీకు ఒక శుభవార్త అనేసరికి ఏంటా శుభవార్త, నువ్వు కేశవ గొడవ పడడం మానేస్తారా అనగానే అది జరగని పనిలేండి, ఎప్పుడు మేము ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉంటాము, ఎందుకంటే మా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది, మమ్మల్ని కన్నా మా అన్నయ్య మాధవ ఇద్దరు విడదీసే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఏంటి శుభవార్త అనగానే నిన్న నేను కారులో వస్తున్నప్పుడు ఒక యూనివర్సిటీ మేడం ఎక్కారు, అది మీ కాలేజీ యూనివర్సిటీ మేడమేనంట, ఆవిడ ఎక్కినప్పుడు నేను సర్టిఫికెట్స్ కోసమని మీ గురించి చెప్పాను, చెప్తే ఆవిడ నన్ను ఒకసారి కలవండి, నేను ఏం చేయాలో చెప్తాను అన్నారు. లేదండి, సర్టిఫికెట్స్ ఒకసారి ఇచ్చారు కదా, రెండోసారి ఇచ్చే అవకాశం ఉండదు, ఆయన ఎన్లార్జ్మెంట్ పేపర్ ఎక్కడో మిస్ అయింది అనగానే ఏం కాదు మేడం నాకు మాటిచ్చారు మీకు సర్టిఫికెట్స్ వచ్చేటట్టు చేస్తానని, ఖచ్చితంగా మేడం నాకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, మీరు దాని గురించి ఆలోచించకండి మహాలక్ష్మి గారు, మనం మీ పెళ్ళయ్యేలోపు మాధవన్నయ్య పెళ్ళయ్యేలోపు సర్టిఫికెట్స్ కోసం ఒక్కసారి వెళ్దాము, వెళ్ళి అక్కడ ఏమవుతుందో ఏంటో చూద్దాము అని చెప్పి ఇంకా ఏం మాట్లాడేసరికి సరే మీ ఇష్టం, మీ ద్వారా అయినా సర్టిఫికెట్స్ వస్తే నాకు అంతకు మించిన సంతోషం ఏముంటుంది అని ఇద్దరు కూడా సంతోషంగానే అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత
పెళ్లి పనులు చకచకా జరుగుతూ ఉండగానే పెళ్లి కూతురు మాట్లాడాలి అని మాధవ్తో చెప్పడంతో మాధవ్ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీ తమ్ముళ్ళందరూ కూడా మీతో చాలా కలివిడిగా ఉన్నారు. రేపు మనం ఇద్దరం పెళ్లి చేసుకుని బయటకు వచ్చేసాక మీ తమ్ముళ్ళని చూడకుండా మీరు ఉంటారా? మీ తమ్ముళ్ళు వదిలేసి ఉండగలుగుతారా అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నారు? మా తమ్ముళ్ళను వదిలేసి నేనుండడం ఏంటి? నా తమ్ముళ్ళు నా దగ్గరే ఉంటారు కదా, నా దగ్గర నుంచి నా తమ్ముళ్ళు వెళ్ళే అవకాశమే లేదు అంటూ మాట్లాడడంతో, ఏమో నాకేం తెలుసు, అంతా మీరు ఒప్పుకున్న తర్వాతే కదా మేము మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చాము, పైగా మీకు తెలుసు అన్నట్టుగానే మాట్లాడారు అని చెప్పనేసరికి, ఏం తెలుసు నాకేం తెలీదు, అయినా నేనేమీ పెళ్ళి ఒప్పుకోలేదు కదా, మా తమ్ముళ్ళు వదిలి వచ్చే ఛాన్సే లేదని మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ పెళ్ళి జరగదు అని కూడా చెప్పాను, అయినా నా మాట వినిపించుకోకుండా మీరు పెళ్లి చూపులకు వచ్చిందే కాక మళ్ళీ పైగా ఇలా అంటున్నారేంటి అంటూ మాట్లాడేసరికి, నిజంగా మీరు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోవట్లేదా అని చెప్పి పెళ్లి కూతురు అయితే అడుగుతుంది. మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోకపోవడం అది తర్వాత విషయం, నేనైతే ముందు నా తమ్ముళ్ళు వదిలి ఆ ఇంటిని వదిలి వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి నా స్వార్థం కోసం, నా సుఖం సంతోషం కోసం నేను బయటికి రాదలుచుకోలేదు. ఈ పెళ్ళి ఇక్కడతో జరగదు, ఆపేసేయండి, పెళ్లి పనులు ఏమీ మొదలు పెట్టుకోవద్దు, ముందే అడిగి చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అని అక్కడి నుంచి మాధవ్ చాలా కోపంగా ఇంటికి వచ్చేసి ఇంకా తన బ్యాగ్ అది తీసుకుని బయటికి వచ్చేస్తాడు. అదేంటన్నయ్య, ఎక్కడికి వెళ్ళావన్నయ్య, బయటికి బ్యాగ్తో సహా వచ్చేస్తున్నావేంటి అంటూ మాట్లాడేసరికి, నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలనే కదరా మీరంతా కోరుకున్నారు, నాకు పెళ్లి చేసి ఆడపిల్లని అత్తవారింటికి సాగనంపినట్టుగా నన్ను కూడా మీరు సాగనంపాలనే కదా మీరు కోరుకున్నారు, అందుకే పెళ్ళయిన తర్వాత వెళ్ళడం ఎందుకు, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని ఇంకా ఏం మాట్లాడేసరికి, అది కాదన్నయ్య అని చెప్పాను కానీ, ఏది కాదు చెప్పు, ఏది కాదు, నేను ఏమన్నాను, అసలు అలా ఎలా చేశారు, నేను నా గురించి ఆలోచించరా, నా ఇష్టాలతో మీకు సంబంధం లేదా, మీకు ఏమనుకుంటుంది చేస్తారా ఏంటి, నా ఇష్టంతో నా సంతోషంతో మీకు ఎలాంటి ఇబ్బంది లేదా అంటూ మాట్లాడేసరికి, నేను కావాలని చేయలేదు అంటూ మాట్లాడడంతో, మరి మీ పెళ్ళి జరగాలి అంటే మీరు మాతో ఉంటే జరగదంటన్నయ్య, అందుకనే మిమ్మల్ని మా నుంచి దూరం చేయాలి అన్న ఉద్దేశంతోనే మేము ఈ పెళ్ళి చేయాలనుకున్నాము, అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వేరే ఉద్దేశము కాదు అంటూ మాట్లాడడంతో, నన్ను నా పెళ్లి కోసం నన్ను నా ఇంటి నుంచి దూరం చేసేద్దాం అనుకున్నారా, అలా ఎలా అనుకుంటారు, ఏ రకంగా అనుకుంటారు, ఎందుకు అనుకునే పరిస్థితి వస్తుంది, అసలు ఆ విషయంగా మీరు అనుకోవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి, అది కాదన్నయ్య అంటూ ఇంకా ఇద్దరు కూడా బాధపడుతూ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్లీజ్ అన్నయ్య, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మేము మీ సంతోషం కోసమే, నా సంతోషం ఏంట్రా, నా సంతోషం నా గురించి మాత్రమే నేను ఆలోచించమని చెప్పానా ఏంటి, మీ గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా, మీరు మీ గురించి ఆలోచించుకోకుండా నా గురించి ఆలోచించి నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేయాలనుకుంటున్నారు కదా, అందుకే నేనే వెళ్ళిపోతాను ఇప్పుడు, ఇంకా మీకు ఏ గొడవ ఏ గోల ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, సరేనా అంటూ మాట్లాడేసరికి, లేదు అలా అనొద్దన్నయ్య, నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటాము, యారా కన్నా నువ్వు పెద్దవాడు అయిపోయినట్టున్నావే, పెద్దవాడు అయిపోయి ఇంకా నా గురించి ఆలోచించకుండా నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు బాగానే చేస్తున్నావు కదరా, నువ్వు పెద్దవాడు అయిపోయావు, ఇంకా ఏ ఇబ్బంది లేకుండా నువ్వు కూడా చేస్తున్నావు కదరా అంటూ మాట్లాడేసరికి, నేను కావాలని చేయలేదన్నయ్య, నువ్వు సంతోషంగా ఉంటారని అందరూ చెప్పడం వల్లే నేను ఒప్పుకున్నాను, లేదంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను, నువ్వు లేకపోతే నాకు అసలు ఏదైనా తోస్తుందా, నువ్వే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, మరి అలాంటి తప్పుడు నన్ను పంపించడానికే నువ్వు సిద్ధపడిపోయావు కదరా, అంటే నా అవసరం నీకు లేకపోయింది, ఇంట్లో వాళ్ళెవ్వరికీ కూడా నా అవసరం లేదు, హ్యాపీగా మీ జీవితాన్ని మీరు చేసుకోవచ్చు చూసుకోవచ్చు అని మీరు హ్యాపీగా ఉందామని అనుకుంటున్నారు, అంతే కదా, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం నాకు లేదు, నన్ను ఎప్పుడో పంపించాలనుకుంటున్నారు, ఇప్పుడే నేను వెళ్ళిపోతాను, అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు అని 2 అడుగులు ముందుకేయబోయేసరికి, అది కాదు పెద్ది, వీళ్ళు
అని చెప్పాను. కానీ నువ్వు కూడా వీళ్ళ నుంచి నన్ను దూరం చేయాలనుకున్నావు కదా మహాలక్ష్మి అంటూ మాట్లాడేసరికి, పెద్ది అంత మాట అనొద్దు, మేము అలా అనుకోలేదు, అసలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనే నాకు లేదు. మరి అలాంటి తప్పుడు నాకొక్క మాట చెప్పకుండా నా జీవితం గురించి మీరు ఆలోచించడం ఏంటి అంటూ ఇంకా అందరినీ కూడా చెడామడా తిట్టేస్తాడు. వాళ్ళంతా కలిసి నీ జీవితం బాగుండాలనేరా ఆలోచించింది, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదంటూ బయట నుంచి వచ్చిన నారాయణ చెప్పడంతో, నువ్వు కూడా ఏంటి నాన్న వీళ్ళతో కలిసి నన్ను పరాయివాణ్ణి చేసేద్దామనుకున్నావా? నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. వీళ్ళని దూరం చేసే పెళ్ళే నాకు అవసరం లేదు. కాదు కూడదు అంటే నేను వీళ్ళ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పాను. కానీ వద్దు పెద్ది, పెళ్లి చెయ్యము అని చెప్పి బ్రోకర్ కాస్త ఫోన్ చేసేసరికి, ఏంటమ్మా మీరు ఆ పెళ్లి కొడుకు ఏమీ చెప్పకుండానే పెళ్లికి ఒప్పించేశారంట, అలా ఎలా చేస్తారమ్మా? ఇది ఒక ఆడపిల్ల జీవితం. ఆ అబ్బాయి ఏమో రానని, ఈ అమ్మాయి ఏమో వెళ్తాము అని అనుకుంటూ ఉంటే రేపు పెళ్ళయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య పెళ్లి బంధం మాత్రం ఏర్పడి ఉంటుంది. తప్పమ్మా, ఇలా ఎప్పుడూ చేయకూడదు. సరే, ఇంకా వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని చెప్తాము. వాళ్ళు ఇక్కడికైతే వచ్చి ఉండరంట అని చెప్పనగానే, సరే మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి ఫోన్ కాస్త పెట్టేస్తారు. పెట్టేసేసరికి సర్లేని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గానే అందరూ ఉండిపోతారు. సైలెంట్గానే ఉండిపోయేసరికి ఇంకా మహాలక్ష్మికి సర్టిఫికెట్స్ కోసం వెళ్ళాలి కదా మరుసటి రోజు. మహాలక్ష్మి పెద్ది మా గురించి ఆలోచిస్తూ డల్గా కూర్చుని కూర్చునేసరికి, ఏంటి మహాలక్ష్మి గారు ఇంకా అలాగే కూర్చున్నారేంటి? రండి మనం యూనివర్సిటీకి వెళ్ళాలి అని చెప్పాను కదా అని చెప్పాను. కానీ అవునవును నిజమే, యూనివర్సిటీకి వెళ్ళాలి అన్నారు కదా, పద వెళ్దాము అనగాని, ఇలానే వస్తారా? వెళ్ళి డ్రెస్ చేయించుకుని ఫ్రెష్ అయ్యి రండి అనగానే, సరే అని వెళ్ళి డ్రెస్ చేయించుకుని ఫ్రెష్ అయ్యి వస్తుంది. సరే వెళ్దాం రండి అని ఇద్దరు కూడా బయలుదేరతారు. ఇంకా అలా బయలుదేరిన తర్వాత, మహాలక్ష్మి గారు ఇప్పుడు మీకు ఈ సర్టిఫికెట్స్ వస్తే మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అని చెప్పి ఇంకా మాట్లాడడంతో, నెక్స్ట్ ఏం చేస్తాను, నేను ఏదో ఒక మంచి ఉద్యోగం చూసుకుని ఇంకా దగ్గరలో ఏమైనా పీజీ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతాను అనేసరికి, చాలా బాగుంది మీరు ఉద్యోగం రావడంతో వెళ్ళిపోతారా? మేము ఇన్ని రోజులు మీకోసం ఉన్నది, ఇన్ని రోజులు మీకోసం చేసింది అన్నీ మర్చిపోతారా? మీ మీద పెంచుకున్న అభిమానాన్ని వదులుకుంటారా? మీ మీద పెంచుకున్న ప్రేమను వదులుకుంటారా? దేన్ని వదులుకుని వెళ్ళిపోదామనుకుంటున్నారు? మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఎలా వచ్చింది? అన్నయ్య వెళ్ళిపోతానంటేనే కన్నా ఎంతలా ఏడ్చాడో మీరు చూశారు కదా. మరి అలాంటి తప్పుడు మీరు వదిలి వెళ్ళిపోతానంటే కన్నా ఏడవకుండా ఉంటాడా? కన్నా బాధపడకుండా ఉంటాడా? ఏడుస్తాడు కదా, ఖచ్చితంగా ఏడుస్తాడు. కన్నాని బాధ పెట్టి మీరు వెళ్ళిపోతారా? అంతేలేండి, మేము మీకేమవుతామని, మేము మీకేమీ కావు కదా, అందుకని మీరు వెళ్ళిపోతారు. ఆపుతారా? ఇంకా నేను వెళ్తాను అని ఏదో ఒక్కసారి అన్నాను, మీరు ఇన్నిసార్లు వెళ్ళిపోతారు అంటూ 10 సార్లు అంటున్నారు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, సరేనా? ఇక్కడి నుంచే జాబ్ చేసుకోవడానికి వెళ్తాను, ఎవరిని కూడా బాధ పెట్టను, సరేనా అంటూ మాట్లాడేసరికి, సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సరే పదండి అని చెప్పాను. కానీ ఇంక ఇద్దరు కూడా బయలుదేరతారు. బయలుదేరేసరికి, మేము అలా యూనివర్సిటీ వరకు వెళ్ళొస్తామని చెప్తారు. చెప్పడంతో సరే వెళ్ళిరండి అని చెప్పేసరికి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ సరాసరి యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి మేడం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అనగానే, మేము యూనివర్సిటీ బయట ఉన్నాం మేడం అని చెప్పనేసరికి, అవునా, సరే లోపలికి రండి, నా పేరు మీకు తెలుసు కదా, ఆ పేరు గల మేడం ఎక్కడుంటారో అడగండి, నేను చెప్తారు. నేను ఈలోపు అక్కడ ఉన్న ప్యూన్కి చెప్తాను, ప్యూన్ మిమ్మల్ని నా దగ్గరికి పంపిస్తాడు అని చెప్పాను. కానీ సరే అని వీళ్ళ లోపలికి వెళ్ళేసరికి ప్యూన్ కనిపిస్తాడు. కనిపించేసరికి పలానా మేడం పేరు అని చెప్పాను. కానీ రండి మేడం మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపించారని చెప్పి ప్యూన్ చెప్తాడు. చెప్పిన తర్వాత లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పండి అనగానే, మీరే నాది అని చెప్పాను. కానీ అవును నేనే, అసలు మీ సర్టిఫికెట్స్ అనగానే నేను అంతా చెప్పాను కదా. ఓకే చెప్పారు కదా, సరే వాళ్ళ నాన్నగారే కాల్ చేశారు అని చెప్పారు కదా,
సరే అయితే ఇప్పుడు సర్టిఫికెట్స్ కోసమని మీరు ఒక లెటర్ రాయాలి అని చెప్పి నేను చెప్పినట్టు రాయండి అని ఆవిడ ఒక లెటర్ రాస్తారు. లెటర్ రాసేసరికి ఆ యూనివర్సిటీలు అన్నిటిలో కూడా ఆవిడ కొంచెం హెడ్. లెటర్ రాసేసరికి ఈ లెటర్ తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే సర్టిఫికెట్స్ తీసుకోవాలనుకున్నారో అక్కడికి వెళ్ళండి అనగానే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎన్లార్జ్మెంట్ లెటర్ ఒకటి ఇచ్చారండి. అది మా అన్నయ్య చింపేశాడు అనగానే మీ నాన్నేమో సర్టిఫికెట్లు కాల్ చేయడం, మీ అన్నయ్య ఏమో ఎన్లార్జ్మెంట్ లెటర్ చింపేయడం. బాగుందమ్మా, బాగుంది మహాలక్ష్మి, నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువుల్లా మారారన్నమాట. అవునండి అని చెప్పి అనగానే సరే అని ఇక్కడ వెయిట్ చేయని ఆ కాగితం తీసుకుని ఆవిడ వేరే చోటికి వెళ్ళి వేరే వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నారు అనగానే ఇక్కడే నా క్యాబిన్లోనే ఉన్నారు అనేసరికి పంపించండి అనగానే ఇంకా అక్కడే హెచ్ఓడి దగ్గరికి వెళ్తారు. హెచ్ఓడి దగ్గరికి వెళ్ళేసరికి తను చెప్పారు, మీ సర్టిఫికెట్స్ అన్నీ మీకు వచ్చేటట్టు చేస్తాను, ఒక వారం రోజుల్లో రండి, మీ సర్టిఫికెట్స్ మీ చేతికి వచ్చేస్తాయి అనగానే ఇంకా పెళ్ళి ఆగిపోయింది కదా, పెళ్లి పనులు చేసే పని లేదు కదా, ఇంటికి వచ్చి మహాలక్ష్మి చాలా సంతోషపడుతుంది. నా సర్టిఫికెట్లు నా చేతికి వస్తే జాబ్ ట్రయల్ చేయాలి, ముందు రెజ్యూమ్ అయితే అప్లై చేద్దాం, తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తేనే కదా సర్టిఫికెట్స్ అడుగుతారు అని ఇంకా జాబ్ ట్రయల్స్ అవి అప్లై చేసి రెజ్యూమ్ అయితే అన్నింటికి ఫార్వర్డ్ చేశాను. ఫార్వర్డ్ చేసేసరికి వాళ్ళు పలానా చోట ఇంటర్వ్యూకి రమ్మని అక్కడని ఇక్కడని మొత్తం చెప్తారు. ఈలోపు సర్టిఫికెట్లు 2 రోజుల్లో వచ్చేస్తాయి కదా అని 2 రోజుల తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్తారు. కాలేజీకి వెళ్ళడంతో ఇదిగోండి మహాలక్ష్మి సర్టిఫికెట్స్, చాలా థ్యాంక్స్ మేడం అనగాని నువ్వు ఫేవర్ అడిగావు కాబట్టి చేశాను చక్రి, లేదంటే నేను ఎవరికి ఇంత పర్సనల్గా తీసుకుని సర్టిఫికెట్స్ తెచ్చి ఇవ్వను, లేదంటే వాళ్ళనే వెళ్ళి తెచ్చుకోండి ఫోన్ చేసి చెప్తాను అని చెప్తాను, కానీ నువ్వు నన్ను హెల్ప్ అడిగావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేశాను అంటూ మహాలక్ష్మి ముందే చక్రిని ఆవిడ పొగుడుతుంది. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పి అక్కడి నుంచి చక్రి బయలుదేరతాడు. బయలుదేరేసరికి కారు దగ్గరికి వస్తూ ఉండగా చక్రి గారు అని చెప్పి ఇంకా అలా నిలబెట్టి ఒక చేత్తో సర్టిఫికెట్స్ పట్టుకుని మరొక చేత్తో తన భుజాన్ని పట్టుకుని దగ్గరగా లాక్కుని బొగ్గ మీద ముద్దు పెడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అందరూ కూడా అలా చూసి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్లే నాకు సర్టిఫికెట్స్ వచ్చాయి, లేదంటే నాకు సర్టిఫికెట్లు వచ్చేవే కాదు, ఇక్కడ ఎవరు నాకు ఎలాంటి హెల్ప్ చేసేవారే కాదు, మీరు కాబట్టి సర్టిఫికెట్స్ వచ్చాయి, నాకు చాలా సంతోషంగా ఉంది అని మహాలక్ష్మి ఎప్పుడైతే బొగ్గ మీద ముద్దు పెడుతుందో ఇంకా అదొక తన్మయత్వంలోకి వెళ్ళిపోతాడు చక్రి. అప్పటి వరకు మహాలక్ష్మి మాట్లాడిందేది కూడా తనకు వినబడదు. వెంటనే ఇంకా సర్టిఫికెట్లు తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత చక్రి అదొక లౌకిక స్థితిలో అలాగే కారు ఎలా డ్రైవ్ చేసుకొచ్చాడో కూడా తనకే తెలియకుండా ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. యారా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏం మాట్లాడకుండా అందరూ కూడా ఏమైంది మహాలక్ష్మి, చక్రి యూనివర్సిటీకి వెళ్ళి వచ్చిన తర్వాత అలా ఉన్నాడు అనగాని నేనేం చేయలేదు పెద్ది, మరి ఏమైందో ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో జరిగే ఉంటుంది, లేదంటే అన్నయ్య ఎందుకు అలా ఉంటాడు అని చెప్పాను. కానీ ఏం జరిగింది, కొంపదీసి ముద్దు పెట్టడం వల్లే అలా అయిందా అని చెప్పి చక్రిని తీసుకొచ్చి నిలబెట్టి మళ్ళీ బొగ్గ మీద ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టేసరికి నార్మల్ అయిపోతాడు. ఏమైంది, ఏం జరిగింది అని అంతా కూడా చూసేసరికి ఏమీ లేదు, వదిన బొగ్గ మీద ముద్దు పెట్టింది అనగానే కాలేజీలో కూడా ముద్దు పెట్టింది అనేసరికి ఇంకా అంతా కూడా నవ్వుకుంటారు. అమ్మ మహాలక్ష్మి, ఇప్పుడు నీ సర్టిఫికెట్స్ వచ్చాయి, ఇంకా సంతోషమే కదా అనగాని చాలా చాలా సంతోషంగా ఉంది పెద్ది, ఇంకా ఈ సర్టిఫికెట్స్తో నేను ఏదో ఒక చోట మంచి జాబ్ సంపాదించాలి, జాబ్ వస్తే చాలు, నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది, జాబ్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు కదమ్మా. అదేంటి పెద్ది అలా అంటావు, నేను ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన కూడా నాకు లేదు పెద్ది, నాకు ఇక్కడే ఉండాలని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా మహాలక్ష్మి చెప్పడంతో చాలా సంతోషపడతారు. ఏంట్రా ఇంకా చక్రి బయటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉండగా చక్రి దగ్గరికి మాధవ్ వస్తాడు. ఏంట్రా ఏమైంది, మహాలక్ష్మి ముద్దు పెట్టేసరికి అదో రకంగా అలా అయిపోయావేంటి అనగానే ఏమీ లేదన్నయ్య, మహాలక్ష్మి నాకు
ముద్దు పెట్టడంతో చాలా సంతోషం అనిపించింది అనేసరికి, చూడోరే నీకు మహాలక్ష్మి ఏదో స్నేహభావంగానో లేక తన హ్యాపీనెస్ని పంచుకోవడం కోసమో ముద్దు పెట్టుండొచ్చు, కానీ దాన్ని నువ్వు ఒక భార్య భర్తకు ముద్దు పెట్టిందని అనుకోవద్దు. మహాలక్ష్మికి నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు. తను నిన్ను పెళ్లి చేసుకున్నందుకు ఒక భర్తలా కూడా తను ఫీల్ అవ్వడం లేదు. అదే కదా అన్నయ్య నా బాధ. నేను ఎంత చెప్తున్నా మహాలక్ష్మికి నన్ను భర్తగా తను స్వీకరించలేకపోతుంది. మరి అలాంటి తప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య, ఏం చేయాలో కూడా తెలియడం లేదు అంటూ ఇంకా చక్రి బాధపడేసరికి, చూడు చక్రి, కొన్ని రోజులు మహాలక్ష్మి ఇంట్లోనే ఉంటాను అని చెప్తుంది కాబట్టి తర్వాత తన మనసు మారుతుందేమో. నిన్ను భర్త అని, తనకు తాళి కట్టిన భర్త అని ఆ తాళికే విలువనిచ్చి తన మనసు మార్చుకుంటుందేమో. వెయిట్ చేయడంలో తప్పలేదు కదా. నేను జీవితాంతకాలం మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తానన్నయ్య. ఎందుకంటే మహాలక్ష్మిని నేను ప్రేమించానన్నయ్య. తను నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను తనని ఇష్టపడే తనను నేను పెళ్లి చేసుకున్నాను. మరి అలాంటి తప్పుడు నేను తన గురించి ఆలోచించకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా తన గురించి నేను ఆలోచించి మహాలక్ష్మికి నాకు మళ్ళీ జోడీ కుదరాలని ఆలోచన చేస్తాననగానే, సరే నువ్వింక వెళ్ళి పడుకో. రేపు మహాలక్ష్మికి ఏదో ఇంటర్వ్యూ ఉందని ఇందాక చెప్పింది అనగానే, ఇందాకే సర్టిఫికెట్లు వచ్చాయి కదా, అప్పుడే అప్లై చేసేసిందా అని చెప్పనేసరికి, లేదు ఇంతకు ముందే అప్లై చేసిందంట. మొదటిసారి నా దగ్గరికే వచ్చి చెప్పింది. చాలా సంతోషమమ్మా అని చెప్పి పంపించాను. నీతో పాటు చక్రిని తీసుకెళ్ళు, తోడుగా ఉంటాడు అని చెప్పాను. సరే పెద్ది అని చెప్పి గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. ఇక మీదట నువ్వు కూడా మహాలక్ష్మి విషయంలో జాగ్రత్తగా ఉండు. మహాలక్ష్మి గురించి ఎక్కువగా ఆలోచించుకో, అర్థమవుతుందా? కానీ మహాలక్ష్మిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది, లేదంటే తను బాధపడుతుంది అని చెప్పి మాధవ్ అయితే చెప్తాడు. లేదన్నయ్య, తనని నేను ఎందుకు ఇబ్బంది పెడతాను, తనని నేను ఇబ్బంది పెట్టను అని ఇంకా మాట్లాడుకున్న తర్వాత మహాలక్ష్మి గదిలో కూర్చొని సర్టిఫికెట్స్ అన్నీ కూడా చూసుకుంటుంది. ఈ సర్టిఫికెట్ కోసం ఇంత కష్టపడ్డాను అని చూస్తూ ఉండగానే ఈలోపు కన్నా వస్తాడు. ఏంటో షాపో దుకాణమో ఏదో తెరిచినట్టున్నావు. కన్నా రారా, ఇవి నా సర్టిఫికెట్స్ చూడు. 10th ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఇంటర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడు. ప్రతి దాంట్లోనే నేను మెరిట్ స్టూడెంటేనే, యూనివర్సిటీ టాపర్ని నేను అనగానే అవన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నిజంగా నువ్వు చాలా గ్రేట్ వదినా, నిజంగా ఇంత గ్రేట్ అని నేను అస్సలు అనుకోను. ఇంత చక్కగా చదివావు, నిజంగా నువ్వు సూపర్ వదినా. నీ శిష్యుడిగా నేను జాయిన్ అవుతాను. నీ ఎంత బాగా చదవకపోయినా ఎంతో కొంత నేను చదవడానికి అవకాశం ఉంటుంది కదా, నాకు హెల్ప్ చేయొద్దునాను. కానీ చేయనని ఎందుకు చెప్పానురా? కానీ నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? ప్రతి క్షణం చదవమంటుంటే ఫోన్ చూస్తూ ఊరుకుంటున్నావు. ఈసారి అస్సలు ఊరుకునే సమస్య కూడా లేదు. ఖచ్చితంగా గట్టిగా నీకు పడతాయి రోయ్ అని చెప్పి ఇంకా కన్నానైతే బెదిరిస్తుంది. ఏంటమ్మా మహాలక్ష్మి, కన్నాని బెదిరిస్తున్నావు? నా సర్టిఫికెట్స్ అన్నీ చూసి కన్నా కూడా బాగా చదవాలని అనుకుంటున్నాడంట పెద్ది. అందుకోసమని కన్నా కోసమే నేను చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా చదువుకో అని కన్నాకు చెప్తున్నాను పెద్ది అనేసరికి, చెప్పమ్మా, వాడి చదువు మీద ఎన్నో ఆశలున్నాయి. ఇంట్లో వాళ్ళు ఎవరెవరో ఏయేయో పనులు చేస్తున్నాం, కానీ వాడే జాబుకైనా వెళ్తాడేమోనని వాడిని చక్కగా చదవమంటుంటే వాడి చదువు కూడా అంతంత మాత్రంగా ఉంటుంది. ఏంటో చదవమని చెప్తున్నా వాడు బుర్రకెక్కుతలేదు. లేదన్నయ్య, వదిన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను బాగా చదువుతాను అని చెప్పి కన్నా అయితే చెప్తాడు. చెప్పేసరికి, నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని బాగా చదువుకో, నీకు నేను ఎలాంటి హెల్ప్ అయినా చేస్తాను అని మహాలక్ష్మి కన్నాకైతే మాటిస్తుంది. మాటిచ్చిన ప్రకారం ప్రతి దాంట్లో ఏ చిన్న డౌట్ ఉన్నా మహాలక్ష్మి కన్నాకు చెప్తూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.